ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు. ఏదైతే ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇష్టానుసారంగా ఏదైతే మాట్లాడారో దాన్ని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే మహానాడు కొన్ని లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలు ఏదైతే విజయవంతం చేశారో, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ విజయాన్ని చూడలేక ఈరోజు ఇష్టానుసారంగా మంత్రులతో కానివ్వండి, ఎమ్మెల్సీలతో కానివ్వండి, ఇష్టానుసారంగా స్టేట్మెంట్లు ఇప్పిస్తూ అందులో భాగంగా దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షుల మీద ఏదైతే వీధులు పరిగెట్టించి గుడ్డలు ఊడిదించి కొడతానని ఏదైతే మాట్లాడారో బేషరతుగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. దువ్వాడ శ్రీనివాస్, నీ చరిత్ర ఒక్కసారి నువ్వు గుర్తెచ్చుకో. ప్రజాక్షేత్రంలో నీకు అనేక సార్లు చీకొట్టిన చరిత్ర, ప్రజల చేతి చంపదెబ్బతిన్న చరిత్ర నీది. నువ్వు మా రాష్ట్ర అధ్యక్షుల మీద మాట్లాడే అర్హత నీకుందా అని అంటున్నా. ఈరోజు గతంలో నీ బతుకు చూస్తే కనుక ఏవైతే క్వారీ యజమానుల దగ్గర బెదిరింపులు చేసి దోచుకున్న చరిత్ర నీది. నువ్వు ఒక రౌడీ షీటర్వి. నువ్వు ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు ప్రజాక్షేత్రంలో కొన్ని వేల ఓట్లతో గెలిచిన మా రాష్ట్ర అధ్యక్షుల మీద మాట్లాడే అర్హత నీకు లేదని తెలియజేస్తున్నా. ఏదైతే ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇంకొకసారి కనుక మా రాష్ట్ర అధ్యక్షుల మీద ఇష్టానుసారంగా మాట్లాడితే కనుక టెక్కల వీధిలో నీకు తాట తీస్తామని కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు కన్నా వెంటనే మా రాష్ట్ర అధ్యక్షులకి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పు. లేని పక్షంలో నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా కూడా నీకు చెప్పు దెబ్బలతో స్వాగతిస్తామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.